అన్లాక్ టాలెంట్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నేను ఈశ్వర ప్రగడ హరిబాబు, హైదరాబాద్లో తెలంగాణ హైకోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇప్పుడు రాజ్యాంగ ఆశయాల్లోకి వచ్చినట్టయితే మనం ఆఫ్టర్ కన్స్ట్రక్టింగ్ ఇండియా ఇంటూ ఏ సోవరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఎండ్ అన్నామంటే ఏంటంటే ఇది దాని తరువాతది అనమాట. టు సెక్యూర్ టు ఇట్స్ సిటిజన్స్ జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, justice of social, political, economic, liberty of thought, expression, faith, belief and worship, and equality of status and of opportunity. వీటిలో మీతో చర్చించవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. జస్టిస్ ఆఫ్ సోషల్, పొలిటికల్, ఎకనామిక్ అన్నాం కదా. ఈ పొలిటికల్ జస్టిస్ కల్పించడానికి ఏంటంటే అంబేద్కర్ మహాశయుడు ఆర్టికల్ 330, ఆర్టికల్ 332 ఈ రెండిట్లో ఏంటంటే షెడ్యూల్డ్ తెగల వారికి మరియు షెడ్యూల్డ్ కులాల వారికి, ఎస్సీ అండ్ ఎస్టీలకి 20 సంవత్సరాల పాటు చట్టసభల్లో రిజర్వేషన్స్ పెట్టారు. ఆర్టికల్ 330 కింద పార్లమెంట్లో, 332 కింద రాష్ట్రాల శాసనసభలలో రిజర్వేషన్స్ 20 సంవత్సరాల కోసం పెట్టారు. 1950 నుండి 1970 వరకు. దాన్ని మనం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి పొడిగించుకుంటూ ఇప్పుడు 2030 వరకు ఉన్నాయి అవి. ఇది చూసి చాలామంది అనుకుంటున్నారు కదా, అంటే ఇది టు గివ్ జస్టిస్ ఆఫ్ పాలిటిక్స్, పొలిటికల్ జస్టిస్ ఇవ్వడానికి ఇది పెట్టారు. ఎకనామిక్ జస్టిస్ ఇవ్వడానికి ఏంటంటే అండ్ ఈక్వాలిటీ ఇవ్వడానికి ఉద్యోగాలు. కానీ అందరూ అనుకుంటున్నట్టుగా ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్న పేరుతోటి అంబేద్కర్ మహాశయుడు రాజ్యాంగంలో రిజర్వేషన్స్ పెట్టలేదు. వారికి రిజర్వేషన్స్ రావంటల్లా నేను, కానీ ఇచ్చే విధానం ఇది కాదు. ఎస్సీ, ఎస్టీ అన్న పేరుతో లేవు. ఎస్సీ, ఎస్టీ అన్న పేరుతోటి చట్టసభలో రిజర్వేషన్స్ ఉన్నాయి. ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఏమో ఆర్టికల్ 16 క్లాజ్ 4లో ఉంటాయి. ఇవి ఎవరికి ఇవ్వాలి అంటేనేమో ఏ కులమైతే ప్రభుత్వ ఉద్యోగాలలో తగినంత ప్రాతినిధ్యం పొంది ఉండలేదో ఆ కులాన్ని ఈ బీసీ లిస్టులో పెట్టి వాళ్ళకు ఉద్యోగాల రిజర్వేషన్ ఇవ్వాలి. బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్వర్డ్ క్లాస్. అనేకమైనటువంటి కులాలు అందులో చేర్చి వాళ్ళకు రిజర్వేషన్స్ ఇస్తాం. ఆ లిస్టులో ఎవరైనా చేరొచ్చు. రేపు పొద్దున బ్రాహ్మణ, కమ్మ, రెడ్డి ఎవరైనా వాళ్ళు వెనకబడితే అందులో చేరతారు, వాళ్ళకు కూడా రిజర్వేషన్స్ వస్తాయి. కానీ కమ్మరే, కుమ్మరే తప్పితే ఏ కులాన్ని కూడా నీది బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని అనకూడదు. అటువంటి పని అంబేద్కర్ మహాశయుడు చెయ్యలే. ఇది ఒక దురవగాహన మనలో ఉంది కదా. అంటే మేము బ్యాక్వర్డ్ క్యాస్ట్స్ అండి, మాకు రాజ్యాధికారంలో భాగం ఇయ్యరా, మాకు రిజర్వేషన్స్ పెట్టరా అని అంటున్నారు. కానీ మీకు బీసీఐని లిస్టు పెట్టి ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇచ్చిందేమో జీవనోపాధి కోసం. మీరు వెనక్కి తిరిగి వచ్చి ఏమంటున్నారు అంటేనేమో అదే బేసిస్ మీద రాజ్యాధికారం కూడా ఇవ్వరాదని అంటున్నారు. కానీ దానికి బేసిస్ వేరు. అదేంటంటే పేదవాళ్ళు బ్రతకలేకపోతున్నారని జీవనోపాధి వేరు, రాజ్యాధికారం ఇవ్వాల్సిన బేసిస్ వేరు. అటువంటివి రాజ్యాంగంలో ఒరిజినల్గా లేవు. అట్లాగే ఎస్సీ, ఎస్టీలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చట్టసభలో రిజర్వేషన్ ఏమో రాజ్యాంగంలో ఉంది 20 సంవత్సరాల కోసమని, ఆ తర్వాత దాన్ని పెంచుకుంటూ వస్తున్నాం. కానీ లోకల్ బాడీస్, స్థానిక సంస్థల ఎన్నికలలో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్స్ ఎవరు ఇచ్చారు అన్న పరిజ్ఞానం ఎవరికైనా ఉందో లేదో కూడా నాకు అర్థం కావట్లే. ఇది 1993లో పివి నరసింహారావు గారు 73 మరియు 74 రాజ్యాంగ సవరణల ద్వారా ఆయన పెట్టాడు. అంతకుముందు రాజ్యాంగంలో స్థానిక సంస్థలలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్స్ లేవు. ఇది మీరు చెక్ చేసుకోవచ్చు. 73, 74 రాజ్యాంగ సవరణ. 73 అంటేనేమో గ్రామ పంచాయతీల్లో రిజర్వేషను, 74వ సవరణ ఏమో మున్సిపాలిటీల్లో రిజర్వేషన్స్. వీటికి అధికారికత కల్పించడం కోసం ఆయన రాజ్యాంగ సవరణ చేసి రాజ్యాంగంలో ఆర్టికల్ 243D అండ్ 243T. 243D అంటేనేమో పంచాయతీల్లో రిజర్వేషను, 243T అంటే మున్సిపాలిటీలో రిజర్వేషన్స్ ఆయన కల్పించాడు 1994లో. అట్లాగే బీసీలకు వచ్చేసరికి ఏంటంటే డైరెక్ట్గా అలా రిజర్వేషన్స్ అని చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కావాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు కూడా రిజర్వేషన్స్ కల్పించడానికి అభ్యంతరం లేదు అని ఈ సెక్షన్ 243D 243T ఆర్టికల్స్లో
క్లాజ్ 6లో ఉంటుంది అది. అంటే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఒక చట్టం చేయాలి. చట్టం చేస్తే నిర్దిష్టంగా ఇవ్వడానికి అబ్జెక్షన్ లేదు. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఎస్సీ ఎస్టీలకి చట్టసభలో రిజర్వేషన్స్ ఉన్నాయి. ఆర్టికల్ 330, 32 కింద. ఉద్యోగాల్లోకి వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ అన్న పేరుతో లేవు, ఈచ్ కులం పేరుతో ఉంది. ఏ కులం వెనకబడితే ఆ కులమే. ఇప్పుడు గ్రూప్ పేరుతో ఇస్తే ఏమవుతుందంటే ఎస్సీలకి 10% ఉన్నారనుకొని 10% ఇచ్చామనుకోండి, అందరు సమానంగా తింటారా? 10 చొప్పకట్టలు 10 గోమాతలకు వేసామనుకోండి, 10 సమానంగా తింటాయా? కొమ్ములు ఉన్నది తింటుంది, బలమైంది తింటుంది, చిన్నవాటికి దొరకదు. ఇవాళ ఎస్సీలకి ఇదిగో మీరు 10% ఉన్నారు, 10% రిజర్వేషన్ ఇస్తే మాల వాళ్ళు ఎక్కువ తిన్నారని మాదిగలు గొడవ పడుతున్నారు. కాదు మేము పలానా అనేమో మాల వాళ్ళకు గొడవ పడతారు. కానీ ఈ ఎస్సీ అంటే రిజర్వేషను మాలా మాదిగల ఇద్దరి మధ్య గొడవ కాదు ఇది. ఇంకా అనేకమైనటువంటి చిన్న చిన్న కులాలు ఉన్నాయి. వాటికి రిప్రజెంటేషన్ లేదు, ఆ చైతన్యం లేదు, ఆ డబ్బు లేదు, ఆ శక్తి లేదు, ఆ సంఖ్యాబలం లేదు. మరి వాళ్ళని గురించి పట్టించుకునేవాళ్ళు ఎవరు? అట్లాగే ఎస్టీలకు ఇదిగో ఇంత శాతం రిజర్వేషన్ ఇస్తే సమానం అవుతుందా, లంబాడాలు ఎక్కువ తింటున్నారని ఆదివాసీలు గొడవ పెడుతున్నారు. కానీ గొడవ ఎప్పుడు లంబాడాలు ఆదివాసీల మధ్య కాదు. ఇంకా వీళ్ళు కాక గోండ్లు ఉన్నారు, కొండరెడ్లు ఉన్నారు, నల్లమల్లో చెంచులు ఉన్నారు. ఇంకా అనేక రకమైనటువంటి చిన్న చిన్న కులాలు అవి నలిగిపోతున్నాయి. వాళ్ళని గురించి పట్టించుకునే నాథుడు లేడు. ఉద్యమాలు చేసే అంత శక్తి వాళ్ళకి లేదు. ఈ రకమైనటువంటి అన్యాయబద్ధమైనటువంటి రిజర్వేషన్స్ అంబేద్కర్ మహాశయుడు పెట్టలేదు. ఏ కులం వెనకబడితే ఆ కులానికి రిజర్వేషను. అందువల్ల మందకృష్ణ మాదిగ గారు ఈ రాజ్యాంగ పరిజ్ఞానం ఉండి చేసినా లేకున్నా చేసినా ఆయన ఉద్యమం పర్ఫెక్ట్ రాజ్యాంగబద్ధం. కులానికి ఇవ్వాలి, అంతేగాని కులం గ్రూపుకు కాదు. ఎస్సీ ఎస్టీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్స్ పెట్టినవాడు పివి నరసింహారావు గారు అని 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా అని, ఆర్టికల్ 243D, 243T ద్వారా అని. అట్లాగే మీకు మరొక విషయం చెప్పాను. అంబేద్కర్ మహాశయుడు 1951లో ప్రజాప్రాతినిధ్య చట్టం కింద షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనే పార్టీని రిజిస్ట్రేషన్ చేసి తద్వారా దేశవ్యాప్తంగా పోటీ చేశారు. ఆయన గొప్ప మేధావి, గొప్ప న్యాయకోవిదుడు, కానీ గొప్ప రాజకీయవేత్త కాదు కదా. అందువల్ల ఏంటంటే రాజకీయంగా ఒక తప్పటడుగు వేశారనేది నా అభిప్రాయం. దాన్ని నెహ్రూ గారు కరెక్ట్గా మళ్ళీ క్యాచ్ కూడా చేశాడు. ఎప్పుడైతే ఈయన షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ అని పెట్టాడో ఆయనకు అర్థమైంది కదా, అంటే షెడ్యూల్డ్ కాస్ట్ పీపుల్ మొత్తం అంబేద్కర్ గారు వెనక వెళతారు. దాన్ని చెక్ పెట్టడానికి ఏం చేశారంటే రాజ్యాంగానికి మొట్టమొదటి సవరణ చేశారు 1951లో. రాజ్యాంగం యొక్క మొదటి సవరణ అనే కన్నా నేనైతే తూటు అంటా అది. ఎందుకంటే 1951లో మీకు పార్లమెంటే లేదు. పార్లమెంట్ లేనప్పుడు రాజ్యాంగ సవరణ ఏంటి? రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని రచించింది లేదా రాజ్యాంగాన్ని ఆమోదించింది. కానీ ఆర్టికల్ 368 కింద రాజ్యాంగ సవరణ చేసే అధికారం పార్లమెంట్కి ఇచ్చాను తప్పితే రాజ్యాంగ సభకి ఇవ్వాల. పైగా ఏంటంటే 3 నెలల్లో పార్లమెంటు రాబోతున్నది. ఈ లోపులోనే 1951లోనే మొట్టమొదటి సవరణే పెట్టారు. ఆ సవరణ ఏంటయ్యా పెట్టింది అంటేనేమో ఆర్థికంగా వెనుకబడిన తరగతులు, విద్యాపరంగా వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ ట్రైబ్స్, వీరి అభివృద్ధి కోసం ఏదైనా చేస్తే, అభివృద్ధి కోసం గమనించండి, అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏదైనా చేస్తే అది సమానత్వానికి విఘాతము కాదు అని రాసేసరికి ఇది మీరు క్లియర్గా గమనించాలి కదంటే, వారి అభివృద్ధి కోసం ఏదైనా చేస్తే అంటేనేమో ఆర్టికల్ 15కి చేశారు ఈ సవరణ. ఆర్టికల్ 15 అనేది ఏంటి అంటేనేమో ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్, అంతే తప్పితే ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ కాదు, ఎంప్లాయ్మెంట్ కాదు. ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోసం కాదు పెట్టింది, అది చేసింది ఆర్టికల్ 15కి. ఉద్యోగాల్లో రిజర్వేషన్ అంటే ఆర్టికల్ 16కి చేయాలి. కానీ ఆర్టికల్ 15లో ఏం చేశారు? ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్, షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, వీళ్ళ అభివృద్ధి కోసం ఏదైనా చేస్తే అది సమానత్వానికి విఘాతం కాదు అని మొట్టమొదటి సవరణ పెట్టారు. దాంతో ఒక అభిప్రాయం వ్యాపించింది కదా, అంటే అంబేద్కర్ గారేమో షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్ పెట్టుకున్నాడు, చాలా సంకుచితంగా ఉంది ఒక కులం పేరుతోటి.
నెహ్రూ ఏమో విశాల హృదయంలాగా ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్, షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ కూడా పెట్టాడు. అనేసరికి నెహ్రూ గారి వివరణలోనేమో భారతదేశ ప్రజల్లో 90% అందులో చేరి ఉన్నారు. అంబేద్కర్ గారు పెట్టిన పార్టీ యొక్క వివరణలో ఏమో సుమారుగా 15% ఉంటారు. ఇక ఎలక్షన్లో ఎవరు గెలుస్తారని వేరే చెప్పే పనే లేదు. ఎప్పుడైతే నెహ్రూ విశాల హృదయము, షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్, ఇంతమందికి సాయం చేస్తాం అనేసరికి ఈ దేశం మొత్తం కూడా ఎక్కువ భాగం ఆయన వెనకపోయింది. అందువల్ల అంబేద్కర్ గారు తీవ్రమైనటువంటి ఎన్నికల వైఫల్యాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆయన చాలా మనస్తాపం చెంది, ఇది 1952 మాట, 1954లో మళ్ళీ బాంబేలో ఒక ఉప ఎన్నికలో పోటీ చేశారు అదే పార్టీ పేరు మీద. అక్కడ 3వ స్థానంలో నిలబడ్డారు. ఆయన చాలా తీవ్రంగా దాని గురించిన ఆలోచన చేసి 1956 అక్టోబర్లో పార్టీ పేరుని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియాగా మార్చారు. కానీ అక్టోబర్లో మార్చారు, కానీ డిసెంబర్లో చనిపోయారు. లేకపోతే ఏంటంటే 1956 డిసెంబర్లో చనిపోకపోతే 1957 జనవరిలో వచ్చే ఎన్నికలలో ఆయన పార్టీ పార్టిసిపేట్ చేయవలసి ఉండే. కానీ ఆ పని ఆయన ముందుగానే చేసినట్టయితే 1952లో గనక షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ అని పెట్టకుండా రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అని కనుక పెట్టినట్టయితే నా వాదన మొత్తం మీరు చూశారు. రిపబ్లిక్ అనేది ఈ దేశం యొక్క లక్షణం. రిపబ్లిక్ అంటే రాష్ట్రపతి పరిపాలించే దేశం. ఆ పని ముందే గనుక చేసి ఆయన మెజారిటీ సాధించి ఈ దేశాన్ని రాష్ట్రపతిగా పరిపాలించినట్లయితే ఈనాటి వరకు కూడా దేశం రాజ్యాంగబద్ధంగా ఉండేది. అది 140 కోట్ల ప్రజల దురదృష్టం. భారతదేశం మొదటి నుంచే 1950 నుంచే రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఒక తప్పు మార్గంలో ప్రయాణం ప్రారంభించింది. ఈరోజు కూడా అదే మార్గంలో పోతోంది. అందువల్ల ఇవాళ భారతదేశంలో ఉన్నది ప్రజాస్వామ్యం అని కానీ రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వం అని కానీ నేను భావించను. ఇప్పుడు రాజ్యాంగంలోని మొట్టమొదటి ఆర్టికల్ మనం చర్చిద్దాం. మొట్టమొదటి ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, ఇండియా దట్ ఈస్ భారత్ షల్ బీ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇండియా దట్ ఈజ్ భారత్ అంటే ఈ దేశాన్ని మనం ఇండియా అనాలా, భారత్ అనాలా? ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన ప్రాంతాన్ని బ్రిటిష్ ఇండియా అని పేరు పెట్టి పిలిచారు. అందులో ఈనాటి బంగ్లాదేశ్ ఉంది, పాకిస్తాన్ ఉంది, ఇండియా ఉంది, అనేక చుట్టుపక్కల ఇతర దేశాలు కూడా కలిసి ఉన్నాయి. దానిని ఇండియా అన్నారు. దాని నుంచి విడిపడిన వాళ్ళు ఎవరికి వాళ్ళు తమ వారసత్వాన్ని గుర్తు తెచ్చే విధంగా వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలను వారసత్వాలను గుర్తు తెచ్చే విధంగా వాళ్ళ దేశాల పేర్లు పెట్టుకున్నారు. పాకిస్తాన్ అంటే పవిత్రమైనటువంటి దేశం అని. మరి ఈ భారతదేశానికి ఏమి కర్మ? ఇంకా ఇండియా అనే పిలుచుకుంటున్నాం మనం. వాట్ ఈజ్ ఇన్ నేమ్ అంటారు ఎవరో కొంతమంది. వాట్ ఈజ్ ఇన్ నేమ్ కాదు, దెర్ ఈజ్ ఎ లాట్ ఇన్ ది నేమ్. ఇప్పుడు భారత్ అనగానే నాకు బోల్డంత చరిత్ర గుర్తొస్తుంది. నా సంస్కృతి సాంప్రదాయాలు, ఈ నేలను పరిపాలించినటువంటి గొప్ప రాజులు, వారు చేసినటువంటి గొప్ప కట్టడాలు, వారు చెప్పిన గొప్ప ధర్మాలు, ఋషులు, శాస్త్రాలు, ఆచారాలు, పండుగలు అనేకం గుర్తొస్తాయి నాకు. కానీ ఇండియా అంటే అవన్నీ ఎందుకు గుర్తొస్తాయి? అందువల్ల ఏంటంటే మనం మొట్టమొదటి అధికరణంలోనే ఒక తప్పటడుగు వేశాం. ఎప్పుడైతే రాజ్యాంగం ఇండియా దట్ ఈజ్ భారత్ అని చెప్పిందో, ఈ దేశాన్ని మనం అన్ని సందర్భాల్లో కూడా భారత్ అనే పిలుచుకోవాలి. నిజంగా ఆ అభిప్రాయం కనుక అంబేద్కర్ మహాశయుడికి లేకపోతే ఇండియా దట్ ఈజ్ భారత్ అని అనటం ఎందుకు? ఇండియా షల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే పోయేది కదా. పోనీ 2 పెట్టారు, అదన్నా వాడచ్చు, ఇదన్నా వాడచ్చు. కానీ భారతీయ పాలకులకి ఆ సోయి అయితే ఉండాలి కదా. 2 వాడచ్చు అంటే రెండిట్లో ఏది ఉండాలి మీకు? ఇండియా అంటే బాగుంటుందా, భారత్ అంటే బాగుంటుందా? అందువల్ల ఏంటంటే ఈ దేశాన్ని భారత్ అని పిలవాలి. పిలవటమే కాకుండా దానికి ఉన్నటువంటి సర్వ లక్షణాలు, చారిత్రక లక్షణాలను మనం ఇవాళ నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే
ఇండియా దట్ ఈస్ భారత్ షల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని ఆయన రాస్తే యూనియన్ అంటే ఒకటి, యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని ఆయన రాస్తే కాదు ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ అని చదువుతామంటే ఎట్లా? నేను అందులో ఉన్నది వెర్బాటమ్గా చెప్తున్నా, నా అభిప్రాయం చెప్పట్లా. ఇండియా దట్ ఈస్ భారత్ షల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. హౌ కెన్ యూ రీడ్ ఇట్ లైక్ ఇండియా షల్ బి ఏ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్? ఆ విధంగా ఏంటంటే మొట్టమొదటి ఆర్టికల్ని మనం సరిగా అర్థం చేసుకోలే. ఏమిటి భారత్ అంటారేమో, భారత్ అంటే ఒక హిందువులది కాదు, ఇది ఈ భారతదేశం 4 చెరగుల పరిఢ వెళ్ళినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు, వెల్లివిరిసినటువంటి విజ్ఞానాలు, వీటి సమాహార స్వరూపమే భారతీయత. ఇది అందరికీ చెందుతుంది, ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి, ఎవరికైనా కూడా. ఇవాళ ఈ దేశం విడిచిపెట్టి అమెరికా బ్రతకడానికి, అనేక దేశాలు బ్రతకడానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఈ దేశ సార్వభౌమత్వంతో సంబంధం లేదు, వారు అక్కడ పౌరులుగా కూడా ఉన్నారు. కానీ అక్కడికి పోయిన తర్వాత వారి పిల్లలకి భారతీయ పండుగ సందర్భాలలో పండుగలు జరుపుకోవటం, వాళ్ళ భారతీయ సాంప్రదాయ నృత్యాలు నేర్పించటం, ఈ భారతీయ వస్త్రధారణ వేయించటం, ఒక వివేకానందుడుగానా, కృష్ణుడుగానా వగేరా అనేక పండుగలు వగేరా గుర్తు చేసుకొని చేసుకోవటం. వాళ్ళకి ఏం అవసరం అంటే వాళ్ళ బ్లడ్లో ఉన్నటువంటి ఈ లక్షణాన్ని మనం భారతీయత అంటాం. ఈ భారతీయత అనేది ఈ పుస్తకాలలోనో లేకపోతే ఏదో ఒక ప్రదేశంలోనో చరిత్రలోనో కాదు ఉన్నది, ఈ ప్రాంతంలో బ్రతికిన ప్రజల యొక్క నరాలలో ప్రవహించే ఒక నిరంతర స్రవంతి. దానిని దెబ్బతీసి మనం లా వారిస్ అంటామే, మాకు ఏ రకమైన చరిత్ర లేదండి, చరిత్రహీనులం అని చెప్పుకోవాల్సిన అవసరం భారతీయులకి ఏమున్నది? సగర్వంగా చెప్పుకోవాలి, మేము భారతీయులం అని చెప్పుకోవాలి. ఇది మా సంస్కృతి, ఇది మా భాష, ఇది మా మతం, ఇది మా పద్ధతి, ఆచారాలు, వ్యవహారాలు ఎవరిది వాళ్ళదే, ఏ మతం వాళ్ళు వాళ్ళే. మతానికి దేశానికి సంబంధం లేదు, ఏ మతం వారైనా సరే వారు కూడా భారతీయులే. ఇక్కడి నుంచి వాళ్ళ ముస్లిమ్స్ దుబాయ్ వెళ్ళినా, క్రిస్టియన్స్ ఇంగ్లాండ్ పోయినా వాళ్ళు యు ఆర్ ఎన్ ఇండియన్ ముస్లిం, యు ఆర్ ఎన్ ఇండియన్ క్రిస్టియన్ అంటారు తప్పితే వాళ్ళతో సమానంగా కలుపుకుంటారా? కలుపుకోరు. అక్కడికి డ్రైవర్గా పోయామంటే డ్రైవర్గానే చూస్తారు. మనం క్యాస్ట్ మార్చుకోవచ్చు, ఎప్పుడైనా ఏది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ చేసుకోవడం ద్వారా మతం మరీ క్షణికం, ఒక్క క్షణంలో నేను మతం మారితే, మనసు మారితే మతం మారిపోయినట్టే, ఒక క్షణంలో మార్చుకోగలం. కానీ భారతీయుడిని అన్న మాటను మార్చుకోగలమా మనం? వేరే దేశాలు ఎవరైనా పౌరసత్వం ఇస్తే తప్ప మనం మన భారతీయ పౌరసత్వాన్ని మనం మార్చుకోలేం. ఇదే మన గుర్తింపు. భారతదేశంలో మనకున్న, ప్రపంచంలో మనకున్న ఏకైక గుర్తింపు భారతీయుడు అనేదే. దానిని సగౌరవంగా, దానికి గౌరవం కల్పించే విధంగా భారతదేశంలో నివసిస్తున్న ప్రతి వ్యక్తి కుల, మత, ప్రాంత, భాషా భేదాలు లేకుండా ప్రయత్నించవలసిన అవసరం ఉందనేది నా భావన. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.